హలో ఫ్రెండ్స్ అందరికీ. బైపీసీ తర్వాత హాస్పిటల్లో జాబ్ కావాలి అనుకుంటున్నారా? ఆపరేషన్ థియేటర్లో డాక్టర్స్తో వర్క్ చేయాలి అనుకుంటున్నారా? దెన్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కోర్స్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీతో చూద్దాం ఎలిజిబిలిటీ, డ్యూరేషన్, సబ్జెక్ట్స్, ఫీ స్ట్రక్చర్, జాబ్ రోల్స్ అండ్ ఫ్యూచర్ స్కోప్. సో ఇవన్నీ ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బీఎస్సీ అంటే ఏంటి చూద్దాం. సో బీఎస్సీ ఓటీటీ అంటే బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇందులో మనం సర్జరీస్ టైంలో ఆపరేషన్ థియేటర్ని మేనేజ్ చేయడం, సర్జరికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రిపేర్ చేయడం, డాక్టర్స్ అండ్ నర్సెస్కి అసిస్టెంట్ చేయడం లాంటి వర్క్స్ అయితే ఉంటాయి. ఇది ఒక పారామెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ విచ్ ట్రైన్స్ స్టూడెంట్స్ ఇన్ ప్రీ ఆపరేటివ్ అండ్ ఇంట్రా ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్. అండ్ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మీరు 12th క్లాస్ బైపీసీలో కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ కోర్స్ చేయడానికి మీకు నీట్ రాసే పని లేదు. అండ్ మోస్ట్ కాలేజెస్లో డైరెక్ట్ అడ్మిషన్ అండ్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ చదవడానికి మీ మినిమం ఏజ్ 17 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ కోర్స్ డ్యూరేషన్ అండ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నిక్స్, అనస్థీసియా బేసిక్స్, మైక్రోబయాలజీ, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కేర్ అండ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్ థియేటర్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి ఈ వీడియోలో ఈ కోర్సులో అయితే డిస్కస్ చేస్తారు. అండ్ ఇంటర్న్షిప్ టైంలో స్టూడెంట్స్కి రియల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్స్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ టాప్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫీ అయితే డిపెండ్ అయి ఉంటుంది కాలేజెస్ మీద. లైక్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మీకు 10,000 to 40,000 per year అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 50,000 to 1.5 lakh per year అయితే ఉంటుంది. అండ్ టాప్ కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే NIMS హైదరాబాద్, ఎయిమ్స్ పారామెడికల్ కాలేజెస్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, కిమ్స్ అండ్ యశోద అఫిలియేటెడ్ కాలేజెస్, SRM యూనివర్సిటీ. సో ఇవి అయితే టాప్ 5 కాలేజెస్ ఇన్ ఇండియా. అండ్ కెరియర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీ కోర్స్ ఆపరేషన్ థియేటర్ కోర్స్ ఇదైతే మీరు ఓటీటీ అంటే వేరేగా అర్థం చేసుకోవద్దు. ఓటీటీ కోర్స్ తర్వాత మీకు హాస్పిటల్స్లో ఫుల్ టైం జాబ్స్ అయితే ఉంటాయి. లైక్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, సర్జికల్ అసిస్టెంట్, ఓటీ సూపర్వైజర్, అనస్థీషియా టెక్నీషియన్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్, NGOs అండ్ హెల్త్ క్యాంపస్లో కూడా జాబ్ స్కోప్ అయితే ఉంది. అండ్ ఆర్మీ హాస్పిటల్స్, రైల్వే హాస్పిటల్స్లో కూడా మీరు డిమాండ్ అయితే ఉంది, మీరైతే అందులో వర్క్ చేయొచ్చు. అండ్ హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే మీరు MSc ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ మీరైతే చేయొచ్చు. అండ్ MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ PG డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ అనస్థీషియా ఆర్ సర్జికల్ కేర్లో మీరైతే హయ్యర్ స్టడీస్ని అయితే పర్సూ చేయొచ్చు. అండ్ శాలరీ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే మనం ఇనిషియల్ శాలరీ మీకు 20,000 to 30,000 per month అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్తో మీకు 50,000 per month కూడా పాసిబుల్ అయితే అవుతుంది. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ సెంటర్స్లో మోర్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. అబ్రాడ్లో ట్రైనింగ్ ఓటీ టెక్నీషియన్స్కి 1 lakh plus మంత్లీ ఇన్కమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక గుడ్ కెరియర్ ఆప్షన్ అని మీరు అడిగితే ఎస్. డాక్టర్స్తో కలిసి ఆపరేషన్ థియేటర్స్లో లైఫ్ సేవింగ్ సర్జరీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే ప్రౌడ్ జాబే కదా మరి. ఫాస్ట్ జాబ్ సెటిల్ అవ్వాలి, హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేయాలి అనుకుంటే బీఎస్సీ ఓటీటీ ఈజ్ ఏ స్మార్ట్ అండ్ రెస్పెక్టెడ్ కెరియర్ పాత్. సో ఫ్రెండ్స్, బైపీసీ తర్వాత మంచి పారామెడికల్ కోర్స్ కావాలి అని అనుకుంటే, సర్జికల్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. సో బాయ్ ఫ్రెండ్స్.